ఈ శ్లోకం ద్వారా మీకు వివరిస్తున్నాను. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. ఉగాది నాడు పంచాంగ శ్రవణం వినడం వల్ల శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం అనేక దుస్వప్నాలు దురాలోచనలు అన్ని కూడా తొలగిపోయి శ్రీకళ్యాణం మీకు శుభం కలుగుతుందని చెప్పబడుతుంది. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం. పంచాంగ శ్రవణం వినడం వల్ల గోదాన చేసిన పుణ్యఫలము గంగా స్నాన విశేష పుణ్యఫలం కూడా లభిస్తుంది. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. ఇక్కడ సంతానం అంటే అందరికీ సంతానం కలుగుతుంది, కానీ అందులో సత్సంతానం కలగడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుందని చెప్పి ఘంటాపదంగా చెప్పడం జరిగింది. నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణత. మీరు ఇంట్లోంచి బయలుదేరిపోతే ఏ కార్యక్రమానికి వెళ్తున్నారో ఆ కర్మలు కార్యక్రమాలు కూడా సుసాధనం, అవన్నీ కూడా సాధనంగా పనికొచ్చే విధంగా ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణం వల్ల ఈ ఫలితం. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సృష్టికి మూలమైనటువంటి పంచభూతాత్మకుడైనటువంటి ఆ పరమశివుణ్ణి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉగాది పర్వదినం యొక్క విశేషణాల గురించి చెప్పడం. ఉగాది ఎందుకు పండుగ జరుపుకుంటున్నాం? ఉదాహరణకు నరకాసురుడిని సంహరించిన తర్వాత వచ్చే దీపావళి జరుపుకుంటాం. ఎందుకంటే రాక్షసుని సంహారం జరిగింది, మనకు ఆనందమయమైనటువంటి వెలుగు ప్రసాదించింది కాబట్టి అమావాస్య రోజైనా కానీ దీపాలను వెలిగిస్తూ ఆ పండుగ జరుపుకుంటున్నాం. దసరా జరుపుకుంటున్నాం. మహిషాసుని సంహరించిన తర్వాత రాక్షస బాధలు తొలగిపోయిన జ్ఞాపకార్థం ఆ దసరా పండుగను జరుపుకుంటున్నాం. అట్లాగే ఉగాది పండుగ ఎందుకు అంటున్నంటే, చతుర్వర్గ చింతామణి లోపట ఒక శ్లోకం ఉంటుంది, దాని తాత్పర్యం మాత్రం చెప్తాను. బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించడానికి మొదలు కాలాన్ని గణన చేస్తాడు. కాలాన్ని విభజన చేసి కాలం ఎట్లా అనేది కనువిలా అది ఫోన్ పడుతుంది, కనువిలా పెట్టుకోండి బయట. కాలాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎంతకాలం ఏంటిదంటే ఆ కాలాన్ని ఏర్పాటు చేసే భాగం లోపల సృష్టి మొట్టమొదలు పక్షాలు, ఋతువులు, దినాలు, ఘడియలు, ఈ రకంగా ఒక సంవత్సరము, మాసాలు అనే రకంగా అన్నీ ఏర్పాటు చేసి ఏ రోజైతే సృష్టి ఆరంభమవుతుందో ఆ రోజే చైత్రశుద్ధ పాడ్యమి. చైత్రశుద్ధ పాడ్యమి నాడు సృష్టి ఆరంభం జరిగింది కాబట్టి ఈ పండుగ మనం విశేషంగా జరుపుకుంటున్నాం. ఇంకొక రెండవ విషయం ఏంటిది? రెండవ విషయం కూడా ఉన్నది. ఏంటిది అదంటే, సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను తస్కరించి సముద్ర గర్భం లోపల చేరిపోయి ఉంటాడు. ఆ సముద్ర గర్భం లోపల చేరినటువంటి రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి మత్స్యావతారం దాల్చిన రోజు కూడా ఇది. మత్స్యావతారం దాల్చి సోమకాసుని సంహరించి ఆ వేదాలను తీసుకువచ్చి మళ్ళీ బ్రహ్మగా అప్పగించిన రోజు కూడా చైత్రశుద్ధ పాడ్యమి. అట్లా కాకుండా చారిత్రాత్మకంగా తీసుకువెళ్తే విక్రమాదిత్యుడనే రాజు, ఉజ్జయిని పట్టణాన్ని పరిపాలించే విక్రమాదిత్యుడు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నాడే రాజ్యాభిషేక్తుడైతాడు. కాబట్టి ఇన్ని విశేషణాలు. శ్రీరామచంద్రుడు అవతారానికంటే మొదలు
ఈ కొద్ది రోజుల్లో కూడా అవతరిస్తున్ననగా ఈ రావణుని బాధలు భరించలేనటువంటి మునులు జనులు అందరూ ఒక తాన కూర్చొని శ్రీరామ సంకీర్తన, ఎందుకంటే భవిష్యత్తు మునులకు ఋషులకు అందరికీ తెలుసు శ్రీరాముడు జన్మిస్తాడనే విషయాన్ని, జ్ఞాన దృష్టితో వాడు చూసి చెప్తారు శ్రీరామ శ్రీరామ అంటారని గానం చేసి మొదలుపెట్టి చైత్ర శుక్ల పాడ్యమి నాడు ప్రారంభిస్తే చైత్ర శుద్ధ నవమి నాడు నాడు అవతార పురుషుడుగా విష్ణు అవతార పురుషుడుగా శ్రీరాముడు జన్మిస్తాడు. అంటే చైత్ర శుద్ధ పాడ్యం నాడు ప్రారంభించడం జరిగింది. పునర్వసు నక్షత్రము శుద్ధ నవమి నాడు శ్రీరాముడు అవతరించి ఎన్నో ఘనకార్యాలు సాధించాడు. ఏకపత్ని వ్రతుడు, ఒకే బాణము ఒకే పత్ని ఒకే మాట అనే పలుకునికి చేసినటువంటి రాముడు రావణ సంహార అనంతరం యథేచ్ఛగా పాలించి ధర్మాన్ని నిలిపేయడానికి కూడా ప్రత్యేకగా చెప్పుకుంటారు. అంతేగాక కురు పాండవులు కురుక్షేత్రంలో యుద్ధం చేసిన తర్వాత కౌరవులను సంహరించిన తరువాత యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు, ధర్మానికి ప్రతీక అయినటువంటి ధర్మరాజు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే రాజ్యాభిషిక్తుడైతున్నాడు. కాబట్టి ఇన్ని విశేషణాలు ఉన్నాయి. ఈ ఉగాది జరుపుకోవడానికి ఇన్ని విశేషణాలు ఉన్నాయి కాబట్టి ఈ పండుగను మనం జరుపుకుంటున్నాం. ఇక్కడ దక్షిణ ప్రాంతం లోపల ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, కన్నడ, మహారాష్ట్ర, మాళవ రాజ్యం లోపల ఈ పండుగను యథేచ్ఛగా ఆ కాలం నుంచి జరుపుకుంటూ ఈ కాలం వరకు కూడా కొనసాగుతూ ఉంది. ఇక ముందు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇది ఉగాది యొక్క జన్మరాశి. ఉగాది అనేది యుగములకు ఆది. యుగములు ఆది. యుగములు అంటేనంటే 4 యుగములకు కూడా మొట్టమొదటి కాలగణన చేయడానికి ఏర్పాటు చేసిందైతే ఏదైతే ఉందో ఆ రోజు చైత్ర శుద్ధ పాడ్యమి సూర్యోదయం తర్వాత పొద్దున్నే ప్రారంభించేటు సృష్టి కాబట్టి దీనికి ఉగాది పండుగ అంటే జరుపుకుంటున్నాం. ఇక్కడ కాలం మార్పు చెందుతుంది. కాలము మార్పు చెందుతుంది. సంవత్సరం లోపల శిశిర ఋతువు అనంతరము వచ్చేది వసంత ఋతువు. వసంత ఋతువు లోపల ఏం జరుగుతుంది? ప్రకృతి అంతా కూడా పచ్చగా వికసిస్తుంది, పూత పూస్తుంది. ప్రకృతి అంతా కూడా లేతగా వికసిస్తుంది. శిశిరం లోపల ఆకులు రాలిపోతున్నాయి. వసంతం లోపల చిగురిస్తున్నాయి. ఆ చిగురు ఇచ్చిన మావి చిగురు తిన్నటువంటి కోకిలను ఎంత చక్కటి గానాన్ని చేస్తుంటాయి. కుహు కుహు అంటనని ఆ ప్రతిధ్వనులు వింటే ఎంత ఆనందం కలుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఈ ఉగాది నాడు కవులు కవితాగానం చేస్తారు. కవి సమ్మేళనాలు జరుగుతుంటాయి, అష్టావధానాలు జరుగుతుంటాయి, శతావధానాలు జరుగుతుంటాయి. ఆనందాన్ని వ్యక్తీకరించుకోవడానికి ఉపయోగించే సాధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉగాది నాడు జరుగుతుంటాయి. వేదంలో కూడా వేదానికి మూలమైనటువంటి పంచాంగము, ఛందస్సు, వ్యాకరణం ఇవైతే ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అంగాలు వేదానికి. ఆ అంగాల్లో కూడా పంచాంగం యొక్క విశేష లక్షణాలు కూడా జనులందరికీ అంటే ముందు జరగబోయే దాన్ని కూడా చెప్పే విశేషణాలు ఏదైతుందో ఆ పంచాంగంలో కూడా సిద్ధాంతులు ఏర్పాటు చేసి మనకు అందిస్తూ ఉన్నారు. ఇటువంటి విశేషణాలు ఎన్నో ఉన్నటువంటి ఉగాది పర్వదినాన్ని మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. షడ్రుచులకు సంకేతం. షడ్రుచులు అంటే ఉప్పు, తీపి, పులుపు, వగరు, చేదు, ఇట్లా 6 రుచులకు కూడా సంకేతం ఇది. 6 రుచులు అంటే మన జీవనయానం ప్రయాణం లోపల వగరు రావచ్చు అంటే కష్టాలు రావచ్చు, చేదు అంటే అటువంటి పరిస్థితులు రావచ్చు. అన్నిటినీ తట్టుకొని యథేచ్ఛగా జీవన ప్రయాణం కొనసాగించాలంటే తీపి వచ్చినప్పుడు సంతోషపడద్దు,
కష్టాలు వచ్చినప్పుడు, చేతి వచ్చినప్పుడు ఇబ్బంది. భయపడవద్దు. కాబట్టి అన్నిటినీ కూడా సమానంగా తీసుకెళ్ళడానికి షడ్రుచులతోటి మనము పచ్చడి చేసుకొని, షడ్రుచులతోటి చేసుకొని పండుగ చేసుకొని భక్ష్యాలు, భోజ్యాలు, ఇళ్ళు ముక్కిట్లు అలెక్కొని శుభ్రంగా చేసుకొని ఎంత ఆనందంగా ఉంటామో ఈ దానికి సంకేతం. సంవత్సరం కూడా ఇదే ఆనందం మాకు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటానికి ప్రతీకగా ఈ ఉగాదిని జరుపుకుంటాం. పంచాంగం పఠనం జరుగుతుంది. పంచాంగం పఠనం లోపల ఎవరెవరి రాశి ఫలాలు, వాళ్ళకు ఆదాయ కందాయ ఫలాలు ఇవన్నీ కూడా చెప్తాను. ఎన్ని విశేషణాలతో ఒక్క దాంట్లో ఇమిడి ఉన్నాయంటే అది ఉగాది మాత్రమే. ఉగాది అంటే సంవత్సరంలో ఆది అంటే మార్పు చెందుతుంది. అదే కాకుండా 4 యుగాలకు కూడా ఆది అయినటువంటిది ఇది ఉగాది. ఇంతటి విశేషణాలు కలిగినటువంటి ఉగాదిని మనము చక్కగా ఆనందంగా కొత్త బట్టలు వేసుకొని దైవాన్ని పూజించి అన్ని రకాలుగా మనం ఆనందాన్ని వ్యక్తీకరించుకుంటూ ఈ పండుగను జరుపుకోవాల్సిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాలు, కన్నడ మరియు మహారాష్ట్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా చెబుతూ ఇంతటి విశేషణాలు ఉన్నటువంటి ఉగాదిని ప్రతి ఇంట హైందవులే కాదు హైందవేతరులైన కానీ జరుపుకోవడానికి మంచి అవకాశం ఇది. కవులు ఎంత మంచి గానాన్ని చేస్తుంటారో అది ఎంత తన్మయం చెందడానికి ఇది ఉంటుంది. అవధానము, కోయిల గానము ఇటువంటి ఎప్పుడు దొరుకుతుంది? ఒక్క వసంత ఋతువులు మాత్రమే దొరుకుతుంది. ఆ ఋతువుకు నాంది ఈ ఉగాది. అట్లా కాలగమనం లోపల చిత్తా నక్షత్రం లోపల పౌర్ణమి వస్తుంది కాబట్టి దీనికి చైత్రమాసము. విశాఖ నక్షత్రం లోపల పౌర్ణమి వస్తుంది కాబట్టి వైశాఖం అంటారు. ఇట్లా ప్రతి పూర్ణమికి కూడా నక్షత్రాన్ని బట్టి మాసాలు ఏర్పడతాయి. ఇంతటి విశేషణాలు కలిగినటువంటి ఈ ఉగాదిని మనం అందరం కూడా శ్రద్ధ భక్తి సమన్వితులమై ఆ భగవంతుని ప్రార్థన చేసుకొని జరుపుకొని సదా ప్రేక్షకులందరూ కూడా ఆనందమయ జీవితాన్ని గడపాలని, ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందమయ జీవితం గడపాలని కోరుకుంటూ సెలవు.